ఓం గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ. మిత్రమా, రసగూటికను సింధూరం చేసే విధానం చెప్తా వినండి. ముందుగా మనము పాదరసము శుద్ధి చేసుకొని, శుద్ధి అయిన దాన్ని తీసుకొని మనం మగినంలాగా చేయాలి. శుద్ధి చేసుకున్న దాన్ని మగినంలాగా చేయి. నువ్వు ఏ విధంగా అయినా ఎలా అయినా చేసుకో, ఏ రూట్లోనైనా చేసుకో. మగినం అయిన దాన్ని తీసుకొని పటికి సున్నం తయారు చేసుకోవాలి. పటికి ఇంతకుముందు పటికి సున్నం అట్లా ఎలిగారు సున్నాలు పెట్టిన కదా, అట్లనే పటికి సున్నం తయారు చేసుకొని ఆ పటికి సున్నంలో ఈ మగినాన్ని పెట్టి వండుకోండి. వండుకుంటే ఒక 7 గంటల సేపు కానీ వండితే 7 గంటలు కదా, 2.5 గంట సేపు వండితే నీకు ఆ పటికి లోగున్న మగినము బాగా గట్టిపడి లోహంలాగా మారుద్ది అన్నమాట. మారిన దాన్ని తీసుకొని గూటిక అయింది. ఆ గూటికను తీసుకొని కట్టిన గంధకం, ఇంతకుముందు గంధకం కట్లు కూడా చెప్తున్నా కదా, కట్టిన గంధకము ఒకటి, కట్టిన రసం ఒకటి. ఈ కట్టిన గంధకాన్ని ఏం చేయాలంటే ఈ కట్టిన గంధకాన్ని మనము దేంతో చేయాలి? నిమ్మ పులుసుతో కానీ బాగా ఈ కట్టిన గంధకాన్ని నూరేసి ఆ రసానికి పలసాగా రసం రేకులా కొట్టేసి దానికి కింద పైన కవచం వేయండి. నిమ్మరసంతో గంధకం కట్టిన గంధకం అన్నమాట. కవచం ఇచ్చేసి ఆ కవచం ఇచ్చి ఆ బాగా ఆరబెట్టి ప్రమిదలో పెట్టి ఒక 7 సీళ్ళు ఇవ్వండి. 7 సీళ్ళు ఇచ్చిన తర్వాత అది బాగా 7 సీళ్ళు ఇచ్చి పాదరసం పక్కన పెట్టిన తర్వాత ఒక 2.5 గంట వాలుకలో వండండి. లేదా ఒక లేదన్నా 2.5 గంట అంటే కనీసం 3 కూడా 6 9 పిడకల పుటం లేక 10 పిడకల పుటమన్నా వేసుకోండి. వేసుకుంటే పాదరసం మొత్తము గంధకంతో ఏమైందంటే సింధూరం టైప్లో అయింది. ఈ సింధూరం టైప్లో అయిన దాన్ని తీసుకొని మనం ముందుకు పోవచ్చు. ఓకేనా? ఓకే. విశ్వకర్మ అవగాహన వీడియోస్.